సమాంతర భారత్ వీక్షకులకు బుద్ధవందనాలు, జై భీములు. మనం ఈ రోజున విజయదశమి గురించి మాట్లాడుకుందాం. విజయదశమికి బౌద్ధానికి సంబంధం ఏమిటి అనే విషయాన్ని మాట్లాడకపోయే ముందు అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజయదశమి రోజునే నాగపూర్లో బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. ఆ రోజునే ఎందుకు ఎంచుకున్నాడు ఆయన? విజయదశమి రోజునే ఎంచుకోవటంలో చారిత్రక ప్రాధాన్యత ఏమిటి అనేది మనం ఆలోచించాలి. అది ఆలోచిస్తే విజయదశమికి బౌద్ధానికి ఉన్న సంబంధం మనకి బోధపడుతుంది. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్లో 1956 అక్టోబర్ 14న విజయదశమి రోజున దీక్ష తీసుకున్న సమయాన్ని నుంచి దాదాపుగా 240 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. వెళితే ఎందుకు విజయదశమి ఎంచుకున్నాడనే విషయం అర్థమవుతుంది. మనం ఆ సమయంలోకి వెళితే అప్పుడు మన భారతదేశాన్ని, అఖండ భారతాన్ని, ఒక సువిశాలమైన అఖండమైన భారతాన్ని అశోకుడనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆగాలి మనం. మనందరికీ తెలుసు, మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్తుడు. చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు. బిందుసారుని కుమారుడు అశోకుడు. నిజానికి అశోకుని కంటే ముందే పెద్దలైన కొందరు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అన్నలు ఉన్నారు. వాళ్ళు రాజ్యానికి రావాలి. బిందుసారుడు కూడా పెద్ద కుమారుడిని రాజుని చేద్దామనుకున్నాడు. కానీ అశోకుడు అతన్ని చంపి, అంటే అన్నను చంపి రాజ్యానికి వచ్చాడు. క్రీస్తుపూర్వం 273లో అశోకుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు, మౌర్య సామ్రాజ్యాన్ని. అయితే అప్పటికి పరిపాలనా అధికారం తండ్రి చేతుల్లోనే ఉంది. తండ్రి అలా 2 సంవత్సరాలు అధికారిగా ఉన్నాడు. తండ్రి పట్టాభిషేక అధికారంతో ఉన్నప్పటికీ, రాజముద్ర తండ్రి దగ్గరే ఉన్నప్పటికీ, అశోకుడు అనధికారికంగా 2 సంవత్సరాల పైచిలుకు పరిపాలన చేశాడు. ఆ తర్వాతే సంపూర్ణ అధికారాలతో క్రీస్తుపూర్వం 271లో పట్టాభిషేకం చేసుకున్నాడు. అక్కడి నుంచి అసలైన అశోకుడి పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వారి తండ్రి గారు అశోకుడి రాజ్యభారం అప్పచెప్పి, ఆయన జైన మత సాంప్రదాయంలో ఉండేవాడు కాబట్టి కర్ణాటకలోని శ్రావణబెళగుల వచ్చి అక్కడున్న బాహుబలి సమీపంలో సల్లాపన వ్రతం అంటారు, అంటే ఆహారం లేకుండా ఉండే వ్రతం. ఆ వ్రతాన్ని స్వీకరించి నిరాహారుడే అక్కడే మరణించాడు బిందుసారుడు. అశోకుడు పరిపాలనలోకి వచ్చిన 9 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తుపూర్వం 261లో కళింగ యుద్ధం చేయవలసి వచ్చింది. నిజానికి ఈ కళింగ యుద్ధానికి ముందే అశోకుడు విదిష అనే పట్టణానికి, ఇప్పుడు అది ఆ పట్టణానికి సంబంధించిన ఒక కన్యను వివాహం ఆడతాడు. ఆమె విదిషాదేవి. ఆమెకి 2 పిల్లలు, మహేంద్రుడు, సంఘమిత్ర. విదిషాదేవిది బౌద్ధ సాంప్రదాయం కలిగిన కుటుంబం. వాళ్ళ కుటుంబం బౌద్ధులు, ఆమె కూడా బౌద్ధ అనుయాయి. ఆమె ద్వారా అశోకుడికి బౌద్ధ సంస్కారాలు మొట్టమొదటిసారిగా తెలిసినాయి. ఆ రోజుల్లో మొగ్గలిపుత్త తిస్స, ఆయన్ని ఉపగుప్తుడు అంటారు. ఆయన బౌద్ధ భిక్షువు, ఆయన ప్రధాన బౌద్ధ భిక్షువు. ఆయన నాయకత్వంలో బౌద్ధ సంఘాలు ఉండేవి. అవన్నీ తెలిసినప్పటికీ అశోకుడికి మాత్రం రాజ్యకాంక్ష బలీయంగా ఉండేది. ఉత్తర భారతదేశంలో అటు హిమాలయ ప్రాంతాల దగ్గర నుంచి నేపాల్, అవన్నీ ఇటు బర్మా వరకు, తూర్పున బర్మా వరకు, పశ్చిమాన అటు ఆఫ్ఘనిస్తాన్, ఇంకా చెప్పాలంటే ఇరాక్ బోర్డర్, అంటే ఇరాన్ కూడా
ఈ రోజునున్న ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ ప్రాంతాలన్నీ కూడా అశోకుడి సామ్రాజ్యంలో భాగాలు. తక్షశిలలో ఒక రాజధాని ఉండేది అశోకుడికి. ఈ మధ్య భారతదేశాన్ని పాలించడానికి ఉజ్జయినిలో ఒక రాజధాని ఉండేది. ఆ ఉజ్జయినికి సమీపంలోనే విదిశాదేవి యొక్క పట్టణం ఉంటుంది, విదిశాపట్టణం. అసలు రాజధాని పాటలీపుత్రం, మగధ రాజధాని. ఈ 3 రాజధానులు ఉండేవి. ఇంత సువిశాల సామ్రాజ్యంలో దక్షిణ భాగం మాత్రం మిగిలిపోయింది. అందులో ముఖ్యంగా కళింగ మిగిలిపోయింది. నిజానికి కళింగ పెద్ద సంపన్నమైన ప్రాంతం కాదు, అటవీ ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని కూడా కలుపుకోవాలి, దక్షిణ భారతదేశాన్ని కూడా జయించాలి అని చెప్పి ఆయన కళింగ యుద్ధంతో ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన పట్టాభిషిక్తుడైన 9 సంవత్సరాలకి యుద్ధానికి వస్తున్నాడు. సర్వ సైన్యాన్ని తీసుకుని అశోకుడు రథం మీద యుద్ధానికి బయలుదేరాడు పాటలీపుత్రాన్ని నుంచి. ఆ మార్గం ద్వారా వస్తూ కళింగ దగ్గరికి రాబోయే ముందు ఒక పర్వత ప్రాంతంలో అతని సైన్యం మొత్తం ప్రయాణం చేస్తూ వస్తుంది. ఈ విషయం తెలిసింది బౌద్ధ భిక్షువుకి. ఒక 10 మంది బౌద్ధ భిక్షువులను వెంట తీసుకుని ఉపగుప్తుల వారు అశోకునికి ఎదురెళ్ళారు. అది చాలా ఇరుకైన ప్రదేశం. ఆ ఇరుకైన కొండ ప్రాంతంలో అశోకుడి రథం వస్తుంది, సైనికులు వెంబడించి వస్తున్నారు వెనక నుంచి. అదే దారిలో బౌద్ధ భిక్షువులు వస్తున్నారు. మామూలుగా అయితే బౌద్ధ భిక్షువులు వస్తున్నప్పుడు మిగిలిన వారు ఎవరైనా సరే రాజు అయినప్పటికి కూడా మర్యాదగా గౌరవంగా వాళ్ళకి దారి ఇస్తాడు, అడ్డు తిరుగుతాడు. కానీ ఇరుపక్షాలు వచ్చి ఒకే దారిలో ఆగిపోయినాయి. ఎవరు అడ్డు తొలగాలి? అశోకుడు అడ్డు తొలగాలి. అశోకుడు అడ్డు తొలగకుండా ఆ వచ్చే భిక్షువుల్ని ప్రక్కకి లాగేయండి అని చెప్తాడు తన సైనికులతో. వారు మహారాజా, వాళ్ళు బౌద్ధ గురువైన ఉపగుప్తుల వారు, ఇంకా బౌద్ధ భిక్షువులు, వారిని మనం పక్కకి లాగకూడదు, గౌరవించాలి, మనమే పక్కకి వెళ్ళాలని చెప్తారు సేనాధిపతులందరూ కూడాను. అప్పుడు వారు అశోకుడితో సంబోధిస్తూ, మహారాజా, కళింగ మీదకి మీరు ఎందుకు యుద్ధానికి వెళ్తున్నారు? కళింగలో ఏమి సంపద ఉందని యుద్ధానికి వెళ్తున్నారు? కేవలం మీ యొక్క రాజ్యకాంక్ష వల్ల యుద్ధం చేస్తున్నారని చెప్తాడు, అడుగుతాడు. యుద్ధం మానుకోమని చెప్పి కోరతారు బౌద్ధ భిక్షువులు. కానీ అతి బలవంతాన ఆ బౌద్ధ భిక్షువుల్ని లాగేస్తారు పక్కకి. అప్పుడు వారిలో ఉన్న బౌద్ధ భిక్షువు, మహారాజా, ఈ యుద్ధంలో మీరు జయించలేరు, తప్పనిసరిగా కళింగుల మీద ఓడిపోతారు. కళింగులు మహావీరులు, హననాన్ని ఆపండి, ఈ రక్త తర్పణాలని ఆపండి, యుద్ధాన్ని ఆపండి, అహింసను పాటించండి అని చెప్పిన ప్రబోధాలు చేస్తారు వాళ్ళు. కానీ వారి మాటలు వినకుండా వికటాట్టహాసం చేస్తూ అశోకుడు ముందుకు వెళ్ళిపోతాడు, అని పక్కకు లాగించేసి. అశోకుడు అంత కక్షపూరితంగా కళింగ మీదకి రావడానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే, అన్నను చంపి రాజ్యాధికారానికి వచ్చినప్పుడు కొందరు సామంత రాజులు, అదే ఆస్థానంలో ఉన్న రాజా అంతఃపురంలో ఉన్న కొందరు ప్రముఖులు, మంత్రులు పారిపోయి అశోకుడిని ఓడించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అశోకుని చంపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పారిపోయిన వాళ్ళంతా కళింగ మీదకు వచ్చారు. కళింగలో వచ్చి కళింగలో ఆశ్రయం పొంది, కళింగరాజుల ఆశ్రయం పొంది అశోకుని చంపటం కోసం, అశోక సామ్రాజ్యాన్ని పతనం చేయటం కోసం పథకాలు పన్నుతున్నారని చెప్పి అశోకుడికి తెలిసింది. కాబట్టి తన శత్రువులకి ఆశ్రయం ఇచ్చారు కాబట్టి కళింగులు, వాళ్ళని జయించాలని చెప్పి అశోకుడు బలంగా బయలుదేరిన కారణం అది. సరే, అశోకుడు వచ్చాడు. అది తన పరిపాలనకు వచ్చిన 9 సంవత్సరాలకి క్రీస్తుపూర్వం 261లో వచ్చాడు. యుద్ధం ప్రారంభమైంది. మనందరికీ తెలుసు, కళింగ మహాసంగ్రామం జరిగింది. ఆ రోజు కళింగ ప్రాంతాల్లో ఒకే రాజు లేడు. అవన్నీ గణతంత్ర రాజ్యాలు. గణరాజ్యాలు ఎప్పుడు కూడా చాలా బలమైన రాజ్యాలు. అవి 7-8 గణరాజ్యాలు ఉండేవి కళింగ ప్రాంతంలో. వాళ్ళందరికీ ఒక నాయకుడిని ఎన్నుకున్నారు వాళ్ళంతా. ఆయన పేరు ఐల. అతని నాయకత్వంలో వీళ్ళంతా ఏకమై అశోకుని ఎదిరించారు. అశోకుడిది మహాసైన్యం. అశోకునికి అసలు పరాజయము పరాభవమే లేదు ఆయన జీవితంలో. తక్షశిలలో పఠాన్లు కూడా ఓడించాడు ఆయన. తక్షశిలలో
ఇప్పుడు మనం పఠాన్లు అంటున్నాం, వాళ్ళంతా కూడా వీరులు, గా గాంధార దేశం వాళ్ళు. వారిని జయించే శక్తి ఆ రోజుల్లో ఎవరికీ లేదు. కానీ అలాంటి వాళ్ళని కూడా చాలా తక్కువ సమయంలో మట్టి కరిపించాడు అశోకుడు. అలాంటి అశోకునికి కళింగ యుద్ధాన్ని జయించటకి తల ప్రాణం తాక్కొచ్చింది. చావు తప్పి కన్నులొట్టబోయింది. ఏదో గెలిచానంటే గెలిచాడు అన్నట్టుగా కళింగ యుద్ధాన్ని జయించాడు. కళింగ యుద్ధంలో ఎంతమంది చనిపోయారో మనందరికీ తెలుసు. ప్రపంచ యుద్ధాల చరిత్రలో ఈరోజు వరకు కూడా మనం కనీ విని ఎరగం. ఆ రోజుల్లోనే కేవలం కత్తులతో యుద్ధాలు చేసుకునే సమయంలోనే 1,00,000 మంది చనిపోయారు. ఇరుపక్షాలకి 1,50,000 మంది క్షతగాత్రులయ్యారు. 1,50,000 మంది ఖైదీలయ్యారు. ఇంకో 1,00,000 మంది పరోక్షంగా తమ కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. అంటే ఒక్క యుద్ధంలో 5,00,000 మంది నానా బాధలకి ఓర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జీవితాల్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి భయంకర యుద్ధం కళింగ యుద్ధం. ఆ కళింగ యుద్ధంలో ఆఖరిగా జయించినప్పుడు ఆశ్వీజ మాసం మొదటి పక్షంలోనే, ఆశ్వీజ మాసం రాకపోతుంది, రాబోయే సమయంలోనే అతనికి విజయం లభించింది అశోకునికి. జయించినప్పుడు ఆయన తన శిబిరానికి వచ్చి తన ఆసనం మీద కూర్చుని పెద్దగా నవ్వాడు. అక్కడున్న తన వేగుల వారిని పిలిచాడు, సైనికులను పిలిచాడు, మంత్రులను పిలిచాడు. ఆయన ఎప్పుడైతే యుద్ధం గెలిచి తన ఆసనం మీద కూర్చున్నాడో ఆయన గుర్తుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి బౌద్ధ భిక్షువు. ఎందుకంటే ఆయన చెప్పాడు, యుద్ధంలో నువ్వు ఓడిపోతావు అని, నువ్వు జయించలేవని చెప్పాడు. కానీ యుద్ధం గెలిచాడు, ఏ విధంగా అయినా సరే గెలిచాడు. వెంటనే తన వేగుల వారిని పిలిచి, సైనికులను పిలిచి, ముందు ఆ భిక్షువు ఎక్కడ ఉంటారో ముందు ఆ భిక్షువుని నా ముందుకు తీసుకురండి అని చెప్పాడు. వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ మరుసటి రోజునే ఆ భిక్షువుని తీసుకొచ్చేశారు. అప్పటికే ఆ భిక్షువులు ఏం పారిపోయి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు భిక్షువులు చాలా మంచి పనులు చేస్తుండేవాళ్ళు. యుద్ధాల్లో క్షతగాత్రులైన వాళ్ళకి వైద్య సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పక్షం ఈ పక్షం అనకుండా ఎవరైతే దెబ్బలు తగిలి చావు బ్రతుకుల మధ్య ఉంటారో వాళ్ళకి భిక్షువులు వెళ్ళి వైద్య సేవలు అందించేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళకి కావాల్సిన వస్తువులు చేసి మందులను అందిస్తూ ఉండేవాడు, కట్లు కడుతూ ఉండేవాళ్ళు. అట్లా సిపాయిలకి, దెబ్బ తగిలిన సిపాయిలకి సేవలు చేస్తూ ఉండేవాళ్ళు భిక్షువులు యుద్ధక్షేత్రంలో. వాళ్ళు ఆ కార్యక్రమంలోనే ఉన్నారు వాళ్ళు బౌద్ధ భిక్షువులు. వాళ్ళని వెంటనే తీసుకెళ్ళిపోయి అశోకుడి ముందు హాజరుపరిచారు. వెంటనే అశోకుడు పెద్దగా వికటాట్టహాసం చేసి, భిక్షువు గారు ఇప్పుడు ఏమంటారు? మేము అపజయం పాలవుతా అని చెప్పారు కదా, విజయం సాధించాం, అవునంటారా కాదంటారా అని చెప్పి అడుగుతాడు అశోకుడు. వెంటనే భిక్షువు, మహారాజా నాకు ఒక 2 రోజులు సమయం ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. ఏమి ఇప్పుడు తేల్చలేరా అంటాడు. నేను తేల్చలేను, సమాధానం నేను చెప్పను, మీరే చెప్పాలి దీనికి సమాధానం, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి అంటాడు. అశోకుడికి ఆశ్చర్యం వేస్తుంది. నేను సమాధానం చెప్పటం ఏంటి, గెలిచిన వాడిని, ఓడిపోయాను గెలిచానని అని చెప్పని, సరే అంటాడు. మహారాజా నేను సాయంత్రం మీ దర్శనం చేసుకుంటాను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్తాడు. ఆ భిక్షువు సాయంత్రం అమావాస్య రోజులు చీకటి పడిన తర్వాత అశోకుడి దగ్గరికి వచ్చి, మహారాజా మీరు నాతో రండి, మారువేషంలో రండి, మన ఇద్దరం మారువేషంలో వెళ్దాం రండి అంటాడు. మీరేమన్నా కుట్రలు పడుతున్నారా నన్ను పట్టించడానికి అంటాడు. అలాంటి పనులు నేను చేయను, అలాంటి అధర్మ కృత్యాలకి బౌద్ధ భిక్షువులు పాల్పడరు, మీరు రండి నాతో పాటు అంటాడు. అశోకుడు చాలా ధైర్యశాలి. ఆయన మారువేషాల్లో భిక్షువుని తీసుకుని బయలుదేరతాడు. భిక్షువు గారు మొట్టమొదట కళింగ సేనల శిబిరానికి తీసుకువెళ్తాడు. అక్కడ కొన్ని లక్షల మంది శవాలు పడిపోయి ఉంటాయి. అక్కడ కళింగ ప్రజలు, ఆ శిబిరాల్లో ప్రజలు, ఆ గ్రామాల్లో ప్రజలు, ఆ తండాల్లో ప్రజలంతా అశోకుడికి శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఇంత కర్కోటకమైన యుద్ధం చేశాడు ఈ చక్రవర్తి, వీడేం బాగుకుంటాడని చెప్పి తిడుతున్నారు రకరకాలుగా. మహారాజా విన్నారా, మీకు ఎలాంటి
పొగడ్తలు వస్తున్నాయో అంటాడు భిక్షువు గారు. అశోకుడు నవ్వి, భిక్షువులంటే విజ్ఞానవంతులు జ్ఞానవంతులు అనుకున్నాను, మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా? ఓడిపోయిన వాళ్ళు తిట్టకుండా పొగుడుతారా రాజుని ఎక్కడన్నాను? వాళ్ళు ఓడిపోయారు కాబట్టి నన్ను శాపనార్థాలు పెడుతున్నారు, ఇది మామూలు విషయమేగా అన్నాడు అశోకుడు. మంచిదండి పదండి అని చెప్పని ఈసారి అశోకుని సైనికులు ఉన్న శిబిరం వైపు తీసుకెళ్తాడు భిక్షువు గారు. అక్కడ కూడా ఈ శత్రు శిబిరాల్లో ఏ విధంగా అయితే దూషిస్తున్నారో సైనికులు, మిగిలిన బతికిన వాళ్ళు, వీళ్ళంతా కూడాను అశోకుని శిబిరాల్లో కూడా ఆ విధంగానే దూషిస్తున్నారు అశోకుడిని. అశోకుడు చక్రవర్తి ముందుగా ఉన్నప్పుడు పొగుడుతారు, ఆయన లేనప్పుడు మారువేషంలో ఉన్నాడు కాబట్టి ఇతర అశోకుడు అది తెలియదు. అశోకుని వీళ్ళకంటే ఎక్కువ దూషిస్తున్నారు. మమ్మల్ని అంత దూరం తీసుకొచ్చాడు, ఎంతమందిని చంపాడు, యుద్ధం అవసరం అని చెప్పి వాళ్ళు దూషిస్తున్నారు. అప్పుడు భిక్షు అంటాడు, మహారాజా దీనికి ఇప్పుడేమంటారు మీరు? ఇంతకుముందంటే శత్రు సైనికులు కాబట్టి దూషించారు, వీళ్ళంతా మీ సైనికులే, మీ ఉద్యోగులే, వీళ్ళు దూషిస్తున్నారు, ఇప్పుడు మీ సమాధానం ఏంటంటారు? మొట్టమొదటిసారి అశోకుడు మాట్లాడకుండా మౌనం వహించాడు. ఇద్దరూ నడిచి అశోకుని శిబిరం వైపు వెళ్తున్నారు, బౌద్ధ భిక్షువు అశోకుడు. దారిలో ఒక వ్యక్తి దాహం దాహం అంటూ అరుస్తున్నాడు. అది అమావాస్య రోజు, చీకటి రోజులు. వెంటనే అశోకుడు తన దగ్గర ఉన్న మంచినీటి పాత్రని తీసి అతనికి దాహం పోస్తూ ఉంటాడు. నాయన యుద్ధక్షేత్రంలో ఎవరో దేవుడిలాగా వచ్చావు, మహానుభావుడిలాగా వచ్చావు, దాహం పోస్తున్నావు, పొయ్యి అంటాడు అతను. నేను దేవానాం ప్రియ అశోకుణ్ణి అంటాడు అశోకుడు. వెంటనే ఆ వ్యక్తి నోట్లో నీటిని కూడా కిందకు ఊచి, నీలాంటి పాపిష్టివాడి చేతితో నీళ్ళు తాగటం కంటే యుద్ధక్షేత్రంలో మరణించే వేరే స్వర్గమన్న పొందుతాను నేను, నీలాంటి వాడి రక్తపు చేతులు ఉన్నవాడితో నేను మంచినీళ్ళు తాగనని చెప్పి అది నిరాకరిస్తాడు. అశోకుడికి మరలా మనసు మీద మరో దెబ్బ తగిలింది. ఇప్పుడు మౌనంగా సింహాసనం మీద వచ్చి కూర్చుంటాడు. అక్కడ ఆ శిబిరంలో ఉన్న ఆసనం మీద కూర్చుంటాడు. ఏమి మాట్లాడు, తల దించుకుని ఉంటాడు అశోకుడు. అప్పుడు భిక్షువు గారు, మహారాజా ఇప్పుడు సమాధానం మీరు చెప్పాలి, యుద్ధంలో మీరు గెలిచారా ఓడారా? ఇదే ప్రశ్న, యుద్ధంలో గెలిచారా ఓడారా? ఇందాక నన్ను అడిగారు కదా చెప్పమని, అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి అంటాడు. అశోకుడు తల పైకి ఎత్తాడు. మళ్ళా భిక్షువు, మహారాజా చెప్పండి, తలదించుకున్నారు ఏంటి అంటాడు. అప్పుడు అశోకుడు మెల్లగా తల పైకి ఎత్తాడు. అతని 2 కళ్ళల్లో 2 నీటి చుక్కలు ఉన్నాయి. అశోకుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే అప్పుడు దాకా భిక్షువు అంటున్నాడు. ఒక్కసారిగా భగవాన్ భంతే, భగవాన్, కన్నీటికి ఇంత బరువు ఉంటుందా అన్నాడు అశోకుడు. ఎందుకంటే యుద్ధక్షేత్రాల్లో చాలామంది చరిత్రకారులు చెప్తారండి, అశోకుడు చేతిలో ఉన్న ఖడ్గం యొక్క బరువే ఇప్పుడున్న మణుగుల్లో నుంచి కేజీల్లోకి మార్చితే 38 కేజీలు ఉంటుందండి ఖడ్గం, అంత భుజశాలి. అతని సింహాసనం మీద అధిష్ఠించిన కిరీటం కూడా చాలా బరువైంది. ఎన్ని బరువు బాధ్యులైనా తలదించుకోని అశోకుడు కన్నీటికి ఇంత బరువు ఉంటుందా అన్నాడు. 2 కన్నీటి చుక్కలు కళ్ళముడి వచ్చేసరికి అతని శిరస్సు పైకి లేవటల్లా. అప్పుడు భిక్షువు, మహారాజా మీ 2 కన్నీటి చుక్కలే ఇంత భారం అయితే ఈ యుద్ధంలో కొన్ని లక్షల మంది కొన్ని వేల నదులకు సరిపోయే కన్నీటిని కార్చారు మీ పరిపాలనలో ఇన్ని సంవత్సరాల్లో. కాబట్టి మీరు ఎంత భారమైన పని చేశారో ఆలోచించండి అంటాడు. అంతే. ఇక్కడేనండి బౌద్ధంలో బుద్ధుడు చెప్పిన మనస్సు గురించి ఆలోచించాలి. మనస్సు అనేది కఠినంగా ఉంటే గండశిల కంటే కఠినంగా ఉంటుంది. నువ్వు కరుక్కోవటకు రా, నీ మనసు కరగదని తిడతా ఉంటారు. అదే మనసు కానీ మానవీయత కోణంలోకి వెళ్ళి మెత్తబడితే వెన్నపూస కంటే తేలిగ్గా కరిగిపోతుంది. అశోకుడి మనసు గండశిల లాంటి మనసు వెన్నపూసలా మారటం ప్రారంభించింది. దీన్నే మనం మార్పు అంటాం. దుష్టుణ్ణి చంపకూడదు, దుష్టుడిలో ఉన్న దుష్టత్వాన్ని మాత్రమే చంపాలనేది బౌద్ధ సిద్ధాంతం. అది ఉపగుప్తుల వారు అశోకుడి మీద ప్రయోగించారు. చాలా బుద్ధి కుశలతతో అశోకుడి మీద ప్రయోగించారు. దాంట్లో అశోకుడు మనసులో ఉన్న చెడ్డ భావాలన్నీ కరిగిపోవటం ప్రారంభించాయి.
ప్రారంభించి నేను ఈ యుద్ధంలో ఓడిపోయాను, కానీ ఎప్పుడైతే నేను ఈ దుఃఖపడ్డానో నా మనసు చాలా బరువెక్కిపోయింది, తల్లడిల్లిపోతుంది. ఈ భారాన్ని నా మనసులోంచి దించండి భగవాన్ అని చెప్పి మళ్ళీ భిక్షువు గారిని అడుగుతారు. నేను ఆ పని చేయలేనని చెప్పి అంటాడు భిక్షువు. మరి నా బాధను ఎవరు తీరుస్తారు? ఏ భగవంతుడన్నా తీరుస్తాడా అని అడుగుతాడు. ఏ భగవంతుడు నీ దుఃఖాన్ని తీర్చలేడని చెబుతాడు భిక్షువు. కనీసం బుద్ధ భగవానుడన్నా దుఃఖాన్ని తీరుస్తాడా అంటాడు. బుద్ధ భగవానుడు కానీ నేను కానీ బౌద్ధ భిక్షువులం కానీ ఎవ్వరూ నీ దుఃఖాన్ని తీర్చలేము. ఈ దుఃఖానికి కారణం ఎవరు ఆలోచించు, చెప్పు సమాధానం అంటాడు. మొత్తం ఈ కార్యం మొత్తానికి, యుద్ధానికి, ఈ రణరక్తానికి, ఈ కన్నీటికి కారణం ఎవరు? అప్పుడు అశోకుడికి అర్థమైంది, నేను నాలో ఉన్న వాంఛ, కోరిక మహాచక్రవర్తిని కావాలి, కళింగని జయించాలి అనేది. ఆ ఈర్ష్య, ద్వేషాలు, కాంక్షల వల్లే యుద్ధం జరిగింది కాబట్టి నన్ను నేను సంస్కరించుకోవాలి అని చెప్పి అశోకుడికి అర్థమవుతుంది. అప్పుడు చెబుతాడు, మహారాజా, ఈ మొత్తం యుద్ధానికి కారణం మీరు, మీ మనసులోని కాంక్ష. కాబట్టి మీరు దాన్ని శరణు వేడండి, మీ మనసుని మీరు శరణు వేడండి, మీ మనసుని మీరు ప్రక్షాళన చేసుకోండి అని చెప్తాడు బౌద్ధ భిక్షువు. అలా కళింగ యుద్ధాన్ని జయించిన అశోకుడు కరుణతో నిండిపోయి కన్నీటితో తిరిగి తన రాజ్యానికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పటిదాకా తన భార్య విదిషాదేవి, తన బిడ్డలిద్దరు సంఘమిత్ర, మహేంద్రుడు, వీళ్ళిద్దరూ ఉజ్జయినిలోనే ఉంటున్నారు. అక్కడ వాళ్ళని మగధకి పిలిపించుకుంటాడు, పాట్నాకి పిలిపించుకుని. ఈయన అప్పటి నుంచి ఆమె ప్రతిరోజు బౌద్ధ ప్రబోధాలు చేయటం భర్తకి, తర్వాత అక్కడి నుంచి ఉపగుప్తుల వారి దగ్గరికి వెళ్ళటం అశోకుడు, ఇలా జరిగిపోయింది. ఇలా 1 సంవత్సర కాలం జరిగేసరికి కళింగ యుద్ధం జయించారు ఆయన. కళింగ యుద్ధం జయించి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో అశోకుడిలో ఈ మార్పు వచ్చింది. కానీ ప్రజలందరూ కళింగ యొక్క విజయాన్ని గొప్ప ఉత్సవంగా చేసుకోవాలి అని చెప్పని దేశమంతటా కూడాను సామంతరాజులు, కింద ఉండే మంత్రులు, వీళ్ళంతా కూడా నిర్ణయాలు ప్రకటించారు. దేశమంతా ప్రచారం అయిపోయింది. కళింగ విజయం సందర్భంగా ఉత్సవాలు చేసుకోవాలి అనే ప్రకటన దేశమంతా వచ్చింది. ప్రజలందరూ కూడా కళింగ ఉత్సవాలకు సిద్ధమయ్యారు. కానీ ఆ సమయంలో అశోకుడు కళింగ ఉత్సవాలు చేసుకోండి, కానీ కళింగను జయించినందుకు కాదు, కళింగను నాశనం చేసి కొన్ని లక్షల మందిని చంపిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవటం కోసం నేను ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఆ కార్యక్రమం ద్వారా మీరు విజయోత్సాహాలు చేసుకోండి, విజయోత్సవాలు జరుపుకోండి కళింగ గుర్తుగా అని చెప్పని అశోకుడు కొన్ని ప్రత్యేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించాడు. అది కళింగ యుద్ధం ముగిసిన సంవత్సరానికి ఆశ్వీజ మాసంలో మొట్టమొదటి శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 10 రోజులు అశోకుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున కొత్త రకం ఉత్సవాలు చేసుకున్నారు. మనం చరిత్రలో కని విని ఎరుగని ఒక కొత్త రకమైన ఉత్సవాలు చేసుకున్నారు. అదే ఈ రోజున మనం చేసుకునే దసరా. ఆ విషయాల గురించి మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న సమాంతర భారత్ టీవీ వారికి, నిర్వాహకులు వరుణ్ కుమార్ గారికి మరొకసారి బుద్ధవందనాలు. జై భీములు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.